హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుష. మనలో చాలామంది వడలు వేసేటప్పుడు పిండి లూజ్గా అయిపోయి వడ అనేది షేప్ రాదండి. అలాంటప్పుడు చాలా విసుగొచ్చేస్తుంది. నెక్స్ట్ టైం వడలు చేయాలి అంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటి వారిలో నేను కూడా ఉన్నాను. స్టార్టింగ్లో నాకు వడలు వేయడం అస్సలు రాదండి. నేను వడలు వేస్తే అవి బోండాలా వచ్చాయి. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నాను. అది ఎలానో మీరు కూడా చూసేయండి. చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది. తెలియని వారికైతే బాగా యూజ్ అవుతుంది. మనం టీ వడకట్టుకునే స్ట్రెయినర్ తీసుకొని దానిని ఇలా వాటర్తో తడుపుకుంటూ మన చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని తీసుకొని స్ట్రెయినర్పై ఇలా వేసుకుంటూ వడలు వేసుకోవాలి. వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వడలు వేసుకునేప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వడలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల లోపల పిండి పిండిగా ఉండి వడ పైకి మాడిపోతూ ఉంటుందండి. నెక్స్ట్ టైం వడలు వేసేటప్పుడు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.